నమస్కారం. ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈవీఎంలలో నమోదైన ఓట్లతో 100% వీవీప్యాట్ల స్లిప్లను సరిపోల్చే విధంగా ఈసీని ఆదేశించాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్లపై బుధవారం విచారణను ముగించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం వాటిని తిరస్కరిస్తూ ఇవాళ తీర్పు వెలువరించింది. ఎన్నికలను తిరిగి బ్యాలెట్ పత్రాలతో నిర్వహించాలని దాఖలైన పిటిషన్లను కూడా కొట్టేసింది. ఇదే సమయంలో కోర్టు ఈసీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపు వేళ పేపర్ స్లిప్లు లెక్కించేందుకు ఎలక్ట్రానిక్ మెషిన్ ఉపయోగించాలన్న సూచనను పరిశీలించాలని సూచించింది. ప్రతి పార్టీ పక్కన గుర్తుతో పాటే బార్ కోడ్ ఏర్పాటు చేసే అంశం పరిశీలించాలని ఆదేశించింది. ఈవీఎంలలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ యూనిట్ను సీల్ చేయాలని, దాన్ని కనీసం 45 రోజులు భద్రపరచాలని సూచించింది. ఫలితాల ప్రకటన తర్వాత అభ్యర్థులు 7 రోజుల్లోపు తమ అభ్యంతరాలను తెలపాలని, అప్పుడు ఇంజనీర్ల బృందం తనిఖీ చేయాలని సూచించింది. ఈ ఖర్చులను అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్థి భరించాలని తెలిపింది. ఒకవేళ ఈవీఎం ట్యాంపర్ అయినట్లు తేలితే ఖర్చులు తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. ఇదే సమయంలో ఒక వ్యవస్థను గుడ్డిగా అపనమ్మకంతో చూడరాదని, అది అనవసర అనుమానాలకు దారితీస్తుందని ధర్మాసనం పేర్కొంది. విశ్వాసం, పరస్పర సహకారం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయొచ్చని సూచించింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 13 రాష్ట్రాల్లోని 88 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కేరళలోని 20 స్థానాలకు ఒకేసారి ఓటింగ్ జరుగుతోంది. కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలకు 14 చోట్ల పోలింగ్ కొనసాగుతోంది. రాజస్థాన్లోని 25 స్థానాలకు తొలి విడతలో 12 సీట్లకు పోలింగ్ పూర్తి కాగా మిగిలిన 13 చోట్ల ఇవాళ పూర్తి కానుంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో 8 చొప్పున, అస్సోం, బీహార్లో 5 మధ్యప్రదేశ్ 6, బంగాల్, ఛత్తీస్గఢ్లో 3, త్రిపుర, మణిపూర్, జమ్మూ కాశ్మీర్లో ఒక్కో స్థానానికి ఓటింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఉత్సాహంగా ఓటు వేశారు. జేడీఎస్ అధ్యక్షుడు దేవేగౌడ హసన్లో ఓటేయగా, భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్, దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ బెంగళూరులో ఓటేశారు. మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి దంపతులు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బెంగళూరులో ఓటు వేశారు. కేరళలో సీఎం పినరయ్ విజయన్, కేంద్ర మంత్రి మురళీధరన్, కాంగ్రెస్ అభ్యర్థి శశి తరూర్, ఇస్రో చీఫ్ సోమనాథ్ తిరువనంతపురంలో ఓటు వేశారు. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ అలప్పుజాలో, ఎన్డీఏ అభ్యర్థి ప్రముఖ నటుడు సురేష్ గోపి త్రిశూర్లో ఓటు వేశారు. రాజస్థాన్ మాజీ సీఎంలు వసుంధర రాజే, అశోక్ గెహ్లోట్, స్పీకర్ ఓం బిర్లా తమ స్వస్థలాల్లో ఓటేశారు. సార్వత్రిక ఎన్నికల 5వ విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విడతలో 49 స్థానాలకు మే 20న పోలింగ్ జరగనుంది. 5వ విడత పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిషా, ఉత్తరప్రదేశ్, బెంగాల్ సహా జమ్మూ కాశ్మీర్, లదాఖ్లోని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో మే 3 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా మే 4న నామినేషన్ల పరిశీలన చేపడతారు. మే 6 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. 7 విడతల్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఈ దశలోనే అతి తక్కువ స్థానాలకు పోలింగ్ జరగనుంది. జూన్ 1న చివరి విడత పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ఈసారి రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలు, రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ పార్టీలు, ఇండిపెండెంట్లు భారీ సంఖ్యలోనే నామినేషన్లు వేశారు. ఏపీలోని 25 లోక్సభ నియోజకవర్గాలకు 1103 నామినేషన్లు దాఖలైనట్లు ఈసీ తెలిపింది. 175 శాసనసభ నియోజకవర్గాలకు 5972 నామినేషన్లు దాఖలైనట్లు వివరించింది. ఈ నామినేషన్లను ఇవాళ పరిశీలిస్తున్న అధికార యంత్రాంగం సాయంత్రానికి ఎన్ని నామినేషన్లు అర్హత సాధించాయో వెల్లడిస్తారు. ఈ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉంది. ఆ తర్వాతే తుది జాబితా ఖరారవుతుంది. అధికారానికి వచ్చిన 5 ఏళ్లు తాడేపల్లి ప్యాలెస్కు పరిమితమైన సీఎం జగన్ ఇప్పుడు ఎన్నికల కోసమే మేం సిద్ధమంటూ ప్రజల్లోకి వస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. 5 ఏళ్ల అరాచకాలను కొనసాగిస్తామని ప్రజలకు చెప్పడానికే జగన్ మళ్లీ వస్తున్నారని ఆక్షేపించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో న్యాయయాత్ర నిర్వహించిన షర్మిల, తిరువూరుకు నాగార్జున సాగర్ నుంచి నీటిని ఇస్తామన్న హామీని మరిచారని జగన్పై మండిపడ్డారు. తిరువూరు తాగునీటి అవసరాలకు ప్రత్యేక రిజర్వాయర్ కడతామని చెప్పిన హామీ సహా ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలు పెడతామన్న హామీలు నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన, అమ్మఒడి వంటి సంక్షేమ పథకాల అమల్లో జగన్ దగా చేశారని ఆరోపించారు. పోలవరం, రాజధాని విషయంలో నిండా ముంచారని ఆక్షేపించిన షర్మిల మళ్లీ ఏ మొహం పెట్టుకుని మేం సిద్ధమంటూ వస్తున్నారని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి రాగానే మద్యం దుకాణాల సంఖ్య తగ్గిస్తామని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన లోకేష్ నకిలీ మద్యం కారణంగా లక్షల మంది అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం వల్ల కిడ్నీలు, కాలేయం దెబ్బతిని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్పారు. ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన అత్యంత చెత్త ప్రభుత్వంగా వైకాపా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అధికారంలోకి రాగానే అమరావతిలో పెద్ద సంఖ్యలో సంస్థలు తీసుకొచ్చి ఇక్కడ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్న లోకేష్ అమరావతిలో ఆగిన రాజధాని పనులు కొనసాగిస్తామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ ఆగస్టు 15 లోపు అమలు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయబోనని మాజీ మంత్రి హరీష్ రావు పునరుద్ఘాటించారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించిన హరీష్ తన రాజీనామా లేఖను అమరవీరుల స్తూపం వద్దకు తీసుకొచ్చి అక్కడే ఉన్న జర్నలిస్టులకు అందించారు. ముఖ్యమంత్రి చెప్పిన గడువులోపు రైతు రుణమాఫీ 6 గ్యారంటీలు అమలు చేస్తే తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ను కోరారు. లేదంటే రేవంత్ రెడ్డి తన రాజీనామాను గవర్నర్కు ఇస్తారా అని సవాల్ విసిరారు. 2 లక్షల రూపాయల రుణమాఫీపై మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తాం, మీ రాజీనామా లేఖను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. మోసం చేయాలనుకునే ప్రతిసారి హరీష్ రావుకు అమరవీరుల స్తూపం గుర్తొస్తుందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నాళ్లు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం దగ్గరకు వెళ్లారా అని ప్రశ్నించారు. చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటే ఎలా అని నిలదీశారు. రాజీనామా లేఖ అలా ఉండదని, స్పీకర్ ఫార్మేట్లో ఉండాలని తెలియదా అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో అధికార వైకాపాకు గుంటూరు జిల్లాలో మరో షాక్ తగిలింది. వైకాపా సీనియర్ నేత మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాదరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. గుంటూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు వైకాపా క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను వైకాపా అధ్యక్షుడు జగన్కు పంపారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు గతంలో 2 సార్లు తాడికొండ ఎమ్మెల్యేగా ఎన్నికైన డొక్కా మంత్రిగానూ పనిచేశారు. 2014 నుంచి 2020 వరకు తెలుగుదేశంలో ఎమ్మెల్సీగా ఉన్న ఆయన ఆ తరువాత వైకాపా కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్సీ పదవి పొందారు. ఈసారి తాడికొండ టికెట్ ఆశించినప్పటికీ అది దక్కకపోవడంతో వైకాపాకు రాజీనామా చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతోందని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కోసం రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయలేదని ఆయన వెల్లడించారు. కొందరు ఊహాగానాలతో దర్యాప్తు బృందాన్ని ఇబ్బంది పరుస్తున్నారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోందని, కేసు విచారణ తర్వాత వారి వివరాలు వెలుగులోకి వస్తాయని సిపి వివరించారు. పశ్చిమ బంగాల్లో తృణమూల్ పాలన కుంభకోణాలకు పర్యాయపదంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఏ పని కావాలన్నా ప్రజలు కట్ కమిషన్ ఇవ్వక తప్పదని విమర్శించారు. తృణమూల్ నేతలు చివరకు రైతులను కూడా వదిలిపెట్టడం లేదని దుయ్యబట్టారు. బుజ్జగింపు రాజకీయాల విషయంలో కాంగ్రెస్, తృణమూల్ పరస్పరం పోటీ పడుతున్నాయని ధ్వజమెత్తారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర మాల్దాలో జరిగిన సభలో పాల్గొన్న మోదీ మమతా బెనర్జీ సర్కారుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తృణమూల్ బంగాల్ యువత భవిష్యత్తుతో ఆటలాడుతోందన్న ప్రధాని ఉపాధ్యాయ నియామకాల్లో అవినీతే అందుకు నిదర్శనమని ఆరోపించారు. తృణమూల్ నేతల అవినీతి కారణంగా 26,000 కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయన్నారు. లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్లో కాంగ్రెస్, తృణమూల్లను ప్రజలు తిరస్కరించారని, ఆ తర్వాత ఆ పార్టీల పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంటుందని జోస్యం చెప్పారు. ప్రస్తుతం తమ మాధ్యమాల్లో పంపే సందేశాలకు అనుసరిస్తున్న ఎన్క్రిప్షన్ విధానాన్ని తొలగించాలంటే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామని వాట్సాప్ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. కొత్త ఐటీ నిబంధనలోని సెక్షన్ 4లోని 2వ నిబంధన చట్టబద్ధతను సవాలు చేస్తూ వాట్సాప్, మెటా సంస్థలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ విచారణలో సెక్షన్ 4లోని 2వ నిబంధన వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛకు, వినియోగదారుల గోప్యతా హక్కుకు భంగం కలిగిస్తుందని వాట్సాప్, మెటా వివరించాయి. ముఖ్యంగా సందేశ సృష్టికర్త గుర్తింపును బహిర్గతం చేసే విధానానికి సంబంధించిన నిబంధనను సవరించాలని వాదించాయి. ఈ సెక్షన్ కారణంగా తాము కోట్లాది మెసేజ్లను కొన్నేళ్ల పాటు భద్రపరచాల్సి ఉంటుందని పేర్కొంది. ఇలాంటి నిబంధన ప్రపంచంలో ఎక్కడా లేదని వాదించింది. ఈ వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది.